తెలంగాణ ప్రజలు తెలంగాణలో జరుగుతున్నటువంటి అతిపెద్ద కుట్రని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏంటి ఆ కుట్ర అంటే, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఉన్నారు. దశాబ్దాల నుంచి ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే గట్టి క్యాడరు తెలంగాణలో ఉన్నారు. కాకపోతే ఈ పరిస్థితులు బీజేపీకి తెలంగాణలో లేవు. ఎందుకంటే బీజేపీ అన్నది తర్వాత వచ్చినటువంటి పార్టీ కాబట్టి, అది కాకుండా బీజేపీ ఎప్పుడు కూడా నార్త్లోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది, ఎప్పుడు సౌత్లో కాన్సన్ట్రేట్ చేయలేదు. కాబట్టి తెలంగాణలో బీజేపీకి క్యాడరు లేదు, కార్యకర్తలు లేదు. ఇది ఇప్పటి వరకు పరిస్థితి. కాకపోతే ఇప్పుడు మెల్లమెల్లగా పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడిప్పుడు బీజేపీకి కార్యకర్తలు పుట్టుకొస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే, బీజేపీ చేస్తున్నటువంటి ఒక కుట్ర. ఆ కుట్ర పేరే రేవంత్ రెడ్డి. ఏంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, నువ్వేమో బీజేపీ కుట్ర అంటున్నావు అని చెప్పేసి మీరు నన్ను ప్రశ్నించొద్దు. కాకపోతే నిజమేంటి అంటే, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తలని మెల్లమెల్లగా బీజేపీ వైపు మళ్లిస్తున్నాడు. దీనికి కారణం ఏంటి అంటే, రేవంత్ రెడ్డి గారికి బీజేపీకి ఉన్నటువంటి సంబంధం. ఆ సంబంధం పేరే ఆర్ఎస్ఎస్. రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్లో పనిచేసేవాడు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. కాకపోతే రేవంత్ రెడ్డి గారు కేవలం ఆ ఆర్ఎస్ఎస్ అనుబంధం వల్ల ఈరోజు ఏం చేస్తున్నాడు అంటే, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు, క్యాడర్ని మెల్లమెల్లగా బీజేపీ వైపు మళ్లిస్తున్నాడు. ఎందుకు మళ్లిస్తున్నాడు? ఆల్రెడీ ముఖ్యమంత్రి అయింది కదా అంటే దీనికి ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే, కాంగ్రెస్ పార్టీ అన్నది ఎక్కువ రోజులు తెలంగాణలో పాలించలేదు అన్న విషయం రేవంత్ రెడ్డికి చాలా బాగా తెలుసు. మరి కాంగ్రెస్ పార్టీ కాకుండా బీఆర్ఎస్ పార్టీని ఎదిరించాలంటే కావాల్సింది బీజేపీని అని చెప్పేసి రేవంత్ రెడ్డికి తెలుసు. కాబట్టి బీజేపీని బలపరుస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇదే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. కాకపోతే ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడరు గ్రామ స్థాయిలో రోజు రోజుకి బీజేపీకి దగ్గరవుతున్నాయి. ఈ విషయం అన్నది మీరు గ్రామ స్థాయిలో గ్రౌండ్ రిపోర్ట్ ఒకసారి తీసుకుంటే మీకే క్లియర్గా అర్థమవుతుంది. మెల్లమెల్లగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ వల్ల కాంగ్రెస్ పార్టీ పేరు చెడిపోతున్నది, బీజేపీ పార్టీ పేరు పైకి వస్తున్నది. ఇది మనందరికీ తెలుసు. ఉదాహరణకి హైడ్రా అన్న డ్రామా ఆడి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పనుల వల్ల యాంటీ బీఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో, అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే పడని వాళ్ళు, ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ పార్టీ పేరు చెడిపోతుందని చెప్పేసి వేరే ఎక్కడికి వెళ్ళాలి? బీజేపీకి వెళ్తున్నారు. వేరే ఆల్టర్నేటివ్ లేదు. వాళ్ళు ఎంఐఎంకి అయితే వెళ్ళరు. అందుకే ఉన్న పార్టీ ఏంటి, ఇంకోటి అంటే బీజేపీ. కాబట్టి బీజేపీలో జాయిన్ అవుతున్నారు. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులు. ఇది కాకుండా ప్రస్తుతం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలోనే రెండు ముక్కలు ఉన్నాయి. ఒకటి పాత కాంగ్రెస్ నాయకులు, పాత కాంగ్రెస్ పార్టీ. రెండో ముక్క వచ్చేసి టీడీపీ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ టీడీపీ నుంచి వచ్చినటువంటి నాయకులే ప్రస్తుతం తెలంగాణని పాలిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉండి. అదే రేవంత్ రెడ్డి. ఉదాహరణకి రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు కూడా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు. ఇట్లా చాలామంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ప్రస్తుతం పాలిస్తున్నాడు తెలంగాణని. అయితే టీడీపీకి బీజేపీకి ఉన్నటువంటి దగ్గర సంబంధాలు మనందరికీ తెలిసినవే. ఇదొక కారణము. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపి బీజేపీకి ప్రాణం పోయాలి అన్న ప్రయత్నం అనేది రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేది కనిపెట్టింది. రాహుల్ గాంధీ గారు కనిపెట్టి ఏం చేసిండు అంటే, ఇక్కడ అప్పట్లో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉండేనో దీపాదాస్ మున్షి గారు, ఆమె మీద ప్రెజర్ పెట్టడం జరిగింది. కాకపోతే మరి రాహుల్ గాంధీ గారి దరిద్రమో లేదా తెలంగాణ ప్రజల దరిద్రమో తెలియదు, కానీ దీపాదాస్ మున్షి గారు స్వయంగా ఆమె డబ్బులు తీసుకొని ఇక్కడ తెలంగాణలో చాలా పనులు చేసిందని చెప్పేసి ఆమె మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. ఆ విషయం మనందరికీ తెలిసిందే. అదీ కాకుండా దీపాదాస్ మున్షి గారు రేవంత్ రెడ్డితో కలిసి కొన్ని పనులు చేశారు డబ్బుల కోసం. ఆమె కొన్ని కుంభకోణాలు చేశారని కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు. మరి అందులో నిజాలు ఏమున్నాయో అబద్ధాలు ఏమున్నాయో మనకి తెలియదు. ఏదేమైనా ఈ విషయం కూడా రాహుల్ గాంధీ దాకా చేరడం వల్ల ఏం చేసిండు రాహుల్ గాంధీ అంటే, చాలా నమ్మకస్తురాలు, ఎప్పుడు కూడా ఎవడికి అమ్ముడు పోని వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో వెతికితే ఆయనకి దొరికిన పేరు మీనాక్షి నటరాజన్. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా కాంగ్రెస్ పార్టీ దీపాదాస్ మున్షి గారిని పక్కన పడేసి మీనాక్షి నటరాజన్ గారిని పంపించింది తెలంగాణకి. ఇక మీనాక్షి నటరాజన్ గారు ఆమె సింప్లిసిటీకి మారిపోయారంట. ఆమె ఇంతకుముందు నేను ఆమె గురించి విన్నాను, ఎక్కడో చదివాను. కాకపోతే ఆమెని ప్రస్తుతం చూశాక అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె రావడమే ఏదో ఫ్లైట్లోనూ పెద్ద హడావుడి చేసి రాలా. ఇవాళ రేపు మనందరం చూస్తుంటాము, ఒక చిన్న కార్పొరేటర్ ఫార్చునర్ కార్లలో దిగుతాడు, ఫ్లైట్లలో దిగుతాడు. అట్లాంటిది ఈమె ఒక పార్టీ ఇన్ఛార్జ్ స్టేట్కి ఈమె ట్రైన్లో వచ్చింది.
ట్రైన్లో వచ్చి ఇక్కడ తెలంగాణలో ఆమె ఛార్జ్ తీసుకున్నది. దాని తర్వాత ఇమ్మీడియట్గా తెలంగాణ మీద ఒక పట్టు సాధించడానికి ప్రయత్నం చేసింది. అందులో భాగంగా తీన్మార్ మల్లన్న అనే ఒక వెధవని అనాలి, వెధవని పార్టీ నుంచి బయటపడేసింది. అక్కడ ఆమె క్యాలిబర్ ఏంటో అర్థమవుతున్నది. అదే కాకుండా అసలు మీనాక్షి నటరాజన్ గారిని పంపించిందే రేవంత్ రెడ్డి మీద ఒక కన్నేసి ఉంచమని అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. ఇక్కడ తెలంగాణలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే, సర్పంచులు వాళ్ళకి బిల్లులు రావాలి అని చెప్పేసి జనరల్గా సర్పంచులు ఎవరికి చెప్తారు అంటే కన్సర్న్ అధికారులకు చెప్తారు. అది కాకుండా ఇంకా పైకి వెళ్తే ఎమ్మెల్యేకి చెప్తారు, ఇంకా పైకి వెళ్తే మంత్రికి చెప్తారు. మంత్రి కూడా వినడం లేదు అంటే ఏదో ధర్నాలో ఉన్నాలో చేస్తారు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తారు. కానీ తెలంగాణలో పరిస్థితులు ఎట్లున్నాయంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి కూడా అలసిపోయి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారి దృష్టికి, అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి దృష్టికి తేవాలని చెప్పేసి నిన్న ఈ సర్పంచులు హైదరాబాదులో అంబేద్కర్ గారి స్టాచ్యూ కింద ధర్నా కూడా చేశారంటే ఎట్లా రేవంత్ రెడ్డిని సైడ్న పడేసి మీనాక్షి నటరాజన్ గారికి పెద్దపీట వేస్తున్నారు అన్నది ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నది. ఏది ఏమైనా సరే రేవంత్ రెడ్డి కరప్షన్ కింగ్ అని చెప్పేసి ఢిల్లీ దాకా, అంటే రాహుల్ గాంధీ దాకా ఈ విషయం అనేది పాకింది. ఉదాహరణకి రేవంత్ రెడ్డి సోదరులు, ఆ సోదరులు మరి ప్రైమ్ మినిస్టర్ అనుకుంటారో చీఫ్ మినిస్టర్ అనుకుంటారో తెలియదు, కానీ వాళ్ళ అసలు ప్రవర్తన ఎంత దారుణంగా ఉంది తెలంగాణలో అంటే కేవలం ముఖ్యమంత్రి తమ్ముళ్ళో అన్నలో అని చెప్పేసి ప్రజలు ఊరుకుంటున్నారు. కానీ లేదంటే భర్త పూజ చేయడానికి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. అధికారం కోల్పోయిన మరుక్షణం ఈ సోదరులు విత్ రేవంత్ రెడ్డి రాష్ట్రం వదిలిపెట్టి పరుగు తీయక తప్పదు. ఎందుకంటే ప్రజలు అంతగా విసిగిపోయారు ఈ అన్నదమ్ములతోటి. ఇది ప్రస్తుత పరిస్థితులు. అది కాకుండా ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ పేరు మీద రేవంత్ రెడ్డి బుక్కినంతగా ఎవ్వడో రాజకీయ నాయకుడు ఇంతవరకు భారతదేశంలో బుక్కలేదు అని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ ఇక్కడ అభియోగాలు మోపుతున్నది. ఇంకా ఘోరం ఏంటంటే ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పేసి బీజేపీ పార్టీ ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్తున్నది. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మీరు అడగొచ్చు, మరి బీజేపీని ఒకవైపు బలపరుస్తున్నాడు అంటున్నారు రేవంత్ రెడ్డి, మరి బీజేపీని అభియోగాలు మోపుతున్నది కదా అని చెప్పేసి మీరు అడగవచ్చు. ఇదే నాటకం, ఇదే డ్రామా. ఎందుకు అంటే నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయని చెప్పేసి బీజేపీ రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ఆడుతున్నటువంటి డ్రామా. అంటే వీళ్ళిద్దరూ మీడియాలో ఉండాలి, బీఆర్ఎస్ కనిపించకుండా పోవాలని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. ఏదేమైనా కూడా ఈ ప్రయత్నాన్ని ఒరిజినల్ కాంగ్రెస్ వాదులు అడ్డుకుంటారని, మీనాక్షి నటరాజన్ గారు రేవంత్ రెడ్డిని ఎట్లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి అని అర్థం చేసుకుంటారని, ఇక కొంతమంది అంటున్నట్టు రేవంత్ రెడ్డిని డిసెంబర్లో సీఎంగా పీకేసి వేరే కొత్త సీఎంని పెడతారని చెప్పేసి నేను కూడా ఆశిస్తున్నా. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఆ కొంచెం ఏదైతే ఆ క్యాడరు, ఆ గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే మన కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తలు ఉంటారు. వాళ్ళు కూడా బీజేపీలోకి వెళ్ళేంతవరకు రాహుల్ గాంధీ గారు చూడరు, ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటారు రేవంత్ రెడ్డి మీద అని చెప్పేసి నేను నమ్ముతున్నా. మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ విషయం అర్థం చేసుకొని మిగతా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం మన బాధ్యత కాబట్టి తప్పకుండా కమెంట్ చేసి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.